యెహోవా కోపద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్ర చేత నన్ను శిక్షింపకము. దావీదు ప్రత్యేకంగా అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కోపం చేత నన్ను గద్దించకమయ్యా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఎందుకు దేవుడు ఉగ్రంగా కోపం చూపిస్తాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నది. నీ కోపం వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఇప్పుడు చెప్తా ఉన్నారన్నమాట. నీ కోపము నా మీద, నీ కోపం చేత నన్ను ఎందుకు గద్దిస్తున్నావు? నీ ఉగ్రత చేత నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు? నీ బాణములు నాలో గట్టిగా ఎందుకు నాటుచున్నవి? నీ చెయ్యి నా మీద భారముగా ఎందుకున్నది? నీ కోపం వల్ల ఆరోగ్యం నా శరీరంలో ఎందుకు విడిచిపోయింది అని అంటే, దావీదు అంటున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, దావీదు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయన ఎందుకు దావీదుని గద్దిస్తున్నాడు, ఎందుకు దావీదు మీదకి ఉగ్రత శిక్ష వచ్చేస్తూ ఉంది, ఎందుకు బాణము వలె గట్టిగా ఆయన దావీదుని గద్దిస్తూ ఉన్నాడు, దావీదు మీద యెహోవా చేయి ఎందుకు బరువుగా భారంగా ఉంది, ఎందుకు దావీదు ఆరోగ్యము శరీరంలో నుంచి విడిచిపోయింది, ఆరోగ్యము లేకుండా అనారోగ్యమే ఎందుకు దావీదుని వెంటాడుతుంది అని అంటే, దావీదు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదయ్యా. దీనంతటికి కారణం ఎవరునంటే నేనే. దీనంతటికి కారణం ఎవరండి? నేనే. నా పాపం వల్లనే ప్రభా, ఇదంతా నా పాపం వల్లే జరుగుతుంది. నన్ను క్షమించు ప్రభా. నా దోషం వల్ల నా తల మీదుగా పొర్లుచున్నవయ్యా. నేను మొయ్యలేని బరువు వల్లే అవి నా మీద మోపబడి ఉన్నవి ప్రభా. దయచేసి నా పాపమును బట్టి నాకు వచ్చే శిక్ష అంతటినీ నేను ఒప్పుకొనుచున్నానయ్యా అంటాడు దావీదు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అయ్యా. మూర్ఖత్వం వలనంట దావీదుకి తన గాయాలు దుర్వాసన వచ్చేస్తున్నాయంట. దేని బిడ్డలారా, రసికారేస్తున్నాయంట. దేని బిడ్డలారా, ఎంత శిక్షను అనుభవిస్తున్నాడో దావీదు, ఎంత భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడో దావీదు. దేని బిడ్డలారా, పాపము వల్ల చాలా ఎన్నెన్నో కీడులు సంభవించేవి ఉన్నాయి. అది కనబడే పాపం అవ్వచ్చు, అది కనబడలేని పాపం అవ్వచ్చు. కనబడే పాపం ఉంది, కనబడలేని పాపం ఉంది, రహస్యమైన పాపం ఉంది. దావీదు ఈ 3 పాపాలు చేస్తూ ఉన్నాడు. అయితే అవన్నిటిని కూడా దావీదు బయట పెడతా ఉన్నాడు. దేని బిడ్డలారా, నా మూర్ఖత్వం వలన కలిగిన జీవితాన్ని బట్టి నా శరీరం అంతా గాయాలు అయిపోయి దుర్వాసన వచ్చేస్తుంది తప్ప గాయాలు తగ్గటం లేదయ్యా. కారణం పాపం వల్ల ప్రభా. నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది ప్రభా. యేసయ్య చెయ్యి పట్టుకుంటే ఎవరికైనా శాంతి సమాధానం తేలికగా ఉంటుంది. కానీ దావీదు మీదకి యేసయ్య చెయ్యి వస్తే బరువుగా ఉందంట. దేని బిడ్డలారా, పాపము కలిగిన వ్యక్తి మీద పరిశుద్ధుడు చెయ్యిలేస్తే
ఆ వ్యక్తికి కష్టంగానే ఉంటుంది. అవునా కదండి? కష్టంగానే. పాపం చేసినోడి దగ్గరికి వెళ్ళి ఒరే మంచిగా బ్రతకరా అంటే ఆడికి నా గురించి ఎందుకు చెప్తానో, నీ గురించి నువ్వు చూసుకో అంటాడు. మీకు అర్థమైందండి? ఒక తాగునోడి దగ్గరికి, ఒక పాపం చేసినోడి దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు తాగొద్దురా, పాపం చేయొద్దురా అన్నాం అనుకోండి, వాడు చేసేది ఏం చెప్తాడని అంటే, ఇంక చచ్చిపోయే వరకు దీన్ని నేను వదలను అంటాడు. దేని బిడ్డలారా, అలాంటి వారికి దేవుడు మాట్లాడుతున్న మాట, దావీదు సవాల్తో చెప్తున్న విశేషమైన సంగతి ఏంటంటే, నేను రాజునై ఉన్నాను, నేను వీరుణ్ణై ఉన్నాను, నేను యుద్ధ వీరుణ్ణి, నేనే గెలవగలకపోయాను, పాపం చేసి నువ్వేం గెలవగలుగుతావు అని చెప్తా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఏమంటాడు? నా మూర్ఖతల వలన అయ్యా కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినవెల్లా దుఃఖాకాంతుడినే సంచరించుచున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యం లేదు. ఏమంటాడండి? శరీరములో ఆరోగ్యం లేదు నాకు, నా శరీరములో ఆరోగ్యం లేదు. ఎవరి శరీరంలో దాని గురించి నాకు ఎందుకు? నా శరీరములో ఆరోగ్యం లేదు నాకు. కారణం ఏంటంటే, నా పాపమును బట్టి నా శరీరములో ఆరోగ్యము నాకే లేదు. నా దేవుని బిడ్డలారా, ఎవరైతే పాపం చేసి దేవునికి విరోధముగా నడుస్తారో వారికి మొట్టమొదటగా ఏముండదంటే ఆరోగ్యం ఉండదు. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉండదు, శాంతి సమాధానం ఉండదు. వారిని బట్టి నా దేవుని బిడ్డలారా, ఎవరైతే పాపం చేస్తారో వారిని బట్టి కుటుంబం అంతటికి ఆ కీడు వచ్చేస్తుంది. ఒకరిని తరబడి ఒకటి. నా దేవుని బిడ్డలారా, దావీదు అనుభవములో నుంచి మాట్లాడుతున్న మాట, నా పాపాన్ని బట్టి నా శరీరంలో నాకే ఆరోగ్యం లేకుండా అయిపోయింది ప్రభువా. ఎవరికో కాదు, ఎవరి గురించో నేను చెప్పటం లేదు, నా గురించి నేనే చెప్తా ఉన్నాను. నా పాపాన్ని బట్టి నా శరీరంలో ఆరోగ్యం లేదు. నా దీని బిడ్డలారా, ఎవరైతే పాపం చేస్తారో వారి శరీరంలో ఆరోగ్యము ఉండనే ఉండదు. శాంతి సమాధానాలు ఎవరైతే పాపం చేస్తారో వారిలో ఉండవు, మిస్ అయిపోతాయి. అందుకని ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే, ఏదైనా కొత్తగా మనము పాపం చేసినట్లయితే దాన్ని ఒప్పేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు మనకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తాం దేని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేని బిడ్డలారా చూడండి, అందుకని ఒక భక్తుడు ఇలాగా పాట రాయడం జరిగింది. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలో వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను దోషునైయున్నాను, పాపము చేశాను దోషునైయున్నాను,
తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో సత్యమును నా అంతర్యములో పుట్టించుము, నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలగజేయుము నా హృదయములో, కలగజేయుము నా హృదయములో, కలగజేయుము నా హృదయములో, కలగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ కీర్తనల ద్వారా చూడండి. అయ్యా, దినమల్లా దుఃఖకాంతుడిని నేను సంచరించుచున్నాను, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభా, నా అభిషేకం అంతా నీకే కనబడుచున్నది. ఇక్కడ ఏమంటారంటే దేని బిడ్డలారా, నా దేవా, శరీరంలో ఆరోగ్యం లేదు, సొమ్మసిల్లి బహుగా నలిగిపోయానయ్యా, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడంటే అండి దావీదు కేకలు వేస్తున్నాడట.
దేని బిడ్డలారా, మనం కేకలు వేయాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. కేకల్లో వెర్రి కేకలు ఉన్నాయి దేని బిడ్డలారా, ఆత్మీయమైన కేకలు ఉన్నాయి. అర్థమవుతుందా? వెర్రి కేకలు వేసేవారు ఉన్నారు, ఆత్మానుసారమైన కేకలు వేసేవారు ఉన్నారు. దావీదు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఆత్మీయానుసారమైన కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆత్మానుసారమైన కేకలు వేస్తున్నాడు. ఏమంటున్నాడని అంటే, దేని బిడ్డలారా చూడండి, నేను ప్రభా నా మనోవేదన బట్టి నేను మౌనంగా ఉండటం లేదు. నాలో పాపం ఉన్నదని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మౌనంగా ఉండటం లేదు. నేను నీ నుంచి తప్పిపోయాను గనక నేను మౌనంగా ఉండటం లేదు. నాలో పాపం ఉన్నదని నాకు కనబడింది గనక నేను మౌనంగా ఉండటం లేదు, నేను కేకలు వేయిచున్నాను అంటాడు దావీదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మనం కానీ కేకలు వేస్తే పాపం ఉన్నదని తెలుసుకొని దేవుడు ఆ కేకలు వినేవాడు. ప్రైజ్ లార్డ్. అదేం బిడ్డలారా, మనం పాపం చేసిన వారమే, అయితే మనం పాపాన్ని కడిగేది పరిశుద్ధమైన యేసయ్య రక్తం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పాపం చేసినోడు చేసే పని ఏంటంటే కేకలు వేస్తూ ప్రార్థన చేయాలండి దేని బిడ్డలారా. అర్థమైందా? పరిశుద్ధుడి పని ఏంటంటే మౌనంగా ఉండి కనిపెట్టి ప్రార్థన చేయాలట. బైబిల్లో ఉన్నాయి విషయాలన్నీ. పాపం చేసినోడు దేని బిడ్డలారా హృదయము గుండె కొట్టుకుంటూ ప్రార్థన చేయాలట. అయ్యా నన్ను క్షమించు నాయనా, అయ్యా నన్ను క్షమించు, తప్పు అయిపోయింది ప్రభా, తప్పు చేశానయ్యా నన్ను క్షమించని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలండి దేని బిడ్డలారా. అర్థమైందండి? వ్యత్యాసాలు ఉన్నాయి దేని బిడ్డలారా. దావీదు అనుభవంతో మనతో మాట్లాడుతున్న మాట. నేను పాపం చేశాను కనుక నేను కేకలు వేసుకుంటూ నేను ప్రార్థన చేస్తాను అన్నట్టుగా వ్యక్తి సవాలు విసురుతూ ప్రార్థన చేస్తున్నాడు, కేకలు వేస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు అంటే దేని బిడ్డలారా, నా మనోవేదన బట్టి నేను కేకలు వేస్తున్నాను. దావీదు అంటాడు, ప్రభువా నా అభిషేకం అంతా నీకు కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నేను ఎలాంటోనో నీకు తెలుసు ప్రభువా, నాకు ఎంత అభిషేకం ఉందో నీకు తెలుసు. అభిషేకం ఉండి కూడా నేను తప్పిపోయానయ్యా, అభిషేకం ఉండి కూడా నేను పాపం చేసిన వ్యక్తిని అయిపోయానయ్యా, అభిషేకం ఉండి కూడా నేను తాగుతున్న వ్యక్తినయ్యా, అభిషేకం ఉండి కూడా నేను నీ దారిలో లేకుండా నేను వేరొక దారిలోకి వెళ్ళిపోయిన వ్యక్తినయ్యా. కనుక నేను కేకలు వేస్తూ నేను మనోవేదన నీ దగ్గర నేను నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానండి? నిట్టూర్పులు నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కను దృష్టి తప్పుపోయాను. అయ్యా నా కను దృష్టి తప్పుపోయింది. నా దృష్టి బైబిలే ఉండేది, నా దృష్టి ప్రతిష్ఠిత ఉండేది, నా దృష్టి ఒకటే ఉండేది సియోనని. కానీ ఈ దృష్టి ఏమైపోయిందంటే తప్పుపోయింది ప్రభా. అదేం బిడ్డలరా, దేవుడు నాతో మనతో అందరితో మాట్లాడుతున్న మాట ఇది. స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలరా, నా దృష్టి తప్పుపోయిందయ్యా, నేను తప్పుపోయి తిరుగుతున్న వ్యక్తిని. నా దృష్టి ఒకటే ఉండేది, సిలువ, సియోను ప్రతిష్ఠిత. కానీ నా దృష్టి తప్పిపోయింది. యేసయ్యా నా దృష్టి తప్పిపోయిందయ్యా. అందుకని దేని బిడ్డలారా, ఇది జ్ఞాపకార్థమైన కీర్తన. ఇదే కీర్తన అండి,
ఇది జ్ఞాపకం ఉండిపోవాలి. కీర్తన ప్రతి ఒక్కరి హృదయంలో ఉండిపోవాలి. దావీదు జీవితాన్ని ఈ కీర్తన ఒక్కటే బయటపరుస్తుంది. 51వ కీర్తన ఒకటి, ఈ కీర్తన ఒకటి. నా దేవుని బిడ్డలారా, జ్ఞాపకార్థమైన కీర్తనని ఈ కీర్తన పేరు రాసుంచాడు. ఏ మనిషి చదివినా తప్పుపోయి మరలా దరిలోనికి ఈ కీర్తన ద్వారాగా రాగలడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ కీర్తన మనకు సహాయపడుతుంది. పాపం చేసి పాపుగా మారిపోయి దేవుని మాట కాకుండా వేరొక మాట దృష్టిలోనికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి ఈ సహాయపడుతుంది కీర్తన. నా దృష్టి వేరైపోయింది ప్రభువా, నా దృష్టి నీ మీద ఉండేది, నా దృష్టి సియోను ప్రతిష్ఠిత మీద ఉండేది, కానీ నా దృష్టి ఇప్పుడు తప్పిపోయింది. నా దృష్టి తప్పిపోవడం వల్ల నా స్నేహితులు, నా చెలికాండ్రులు నా తెగుళ్ళు చూసి ఎడమగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరంగా నిలిచి ఉన్నారు. నా ప్రాణము తీచూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చూచువారు హానికరమైన మాటలు పలుకు దినమల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెడ్డవారినైనట్టు నేను వెనకై ఉన్నాను, చెవిటి వాడినైనట్టు నేను వెనకై ఉన్నాను, మోగవాడినైనట్టు నోరు తెరవక మాంతిని. నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడినైతిని. అయ్యా, నాలో ఉండే పాపాన్ని బట్టి వారు ఎన్ని మాట్లాడినా కూడా నేను మౌనంగా ఉన్నాను. మీకు అర్థమవుతుందండి దావీదు యొక్క స్టేట్మెంట్ ఎలాగుందో, దావీదు యొక్క పలుకులు ఎలాగున్నాయో చూడండి. నీ పాపం గురించి నీ గురించి దేవుడు నీతో మాట్లాడితే నువ్వు మౌనంగా ఉంటావా? ఉండలేం. మనం మౌనంగా ఉండలేం. మన పాపమును మనకు దేవుడు బయలుపరిచిన తర్వాత మనం మౌనంగా ఉండలేం దేవుని బిడ్డలారా. ఎందుకో తెలీదు. నేను మాన్నంటే మాన్నంటాం. మనం ఏమంటాం? నేను మాన్నంటే మాన్నం. కానీ దావీదు పాపం దావీదుకి తెలియంగానే, అయ్యా నా చెవులు వినలేదు, నా పెదాలు, నా నాలుక మాట్లాడలేదు, నేను చెవిటోడుగా ఉన్నాను, నేను మోగోడుగా అయిపోయానయ్యా. నా పాపం గురించి నాకు తెలిసిన తర్వాత చూడండి, ఒక ఆత్మీయుడి యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే, దేని బిడ్డ తప్పు అని నీకు తెలిసిన తర్వాత సరెండర్ అయిపోతాడు దేని బిడ్డ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంక వేరొక దారి ఎంచుకోడు. ఇంక వేరొక దారిలోకి వెళ్ళడు, అంతే. ఆత్మీయుడికి ఎప్పుడైతే నువ్వు చెప్పావో ఇది తప్పయ్యా, ఉదాహరణకి నువ్వు తాగుతున్నావు అనుకో, నువ్వు తాగొద్దయ్యా, తప్పు, దేవునికి విరోధం అని చెప్పావు అనుకో, ఇంకా దాని జోలికి వెళ్ళవు. అర్థమైందా? నువ్వు సినిమాలు సూత్రం, టీవీలు సూత్రం చూడొద్దామా అని అన్నావు అనుకో, ఇంక దాని జోలికి వెళ్ళడు. ఆత్మీయుడి యొక్క లక్షణం అది. నీకు అర్థమైందా? ప్రతిష్ఠిత కలిగి నా దేని బిడ్డలారా అప్పగించుకుంటాడు ప్రభు చేతులకి. చచ్చిపోయే వరకు ఇదే జీవితం జీవిస్తాననేట్లుగా జీవిస్తాడు దేని బిడ్డలారా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా పెదాలు మాట్లాడలేదయ్యా నా పాపం గురించి నేను తెలుసుకున్నాక, నా చెవులు వేరే మాటలు విన్నా కూడా, నన్ను బ్యాడ్గా మాట్లాడినా కూడా, నన్ను ఎందుకు బ్యాడ్గా మాట్లాడుతున్నారో నేను అన్నీ విడిచిపెట్టేశాను అని అదేం బిడ్డలారా ఆ వ్యతిరేకమైన మాటలు కూడా మళ్ళీ మాటకు మాట సమాధానం కూడా చెప్పకుండా వినలేనట్టుగా ఉన్నాడండి దావీదు. ఏ జీవితం జీవించాడండి. స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏదైనా మాట అంటే రోషం వచ్చేది దేని బిడ్డలారా. మనకి ప్రాణం అన్న పోవడానికి ఇష్టపడతాం, కానీ
ఒప్పుకొని విధేయత చూపించడానికి మనం ఇష్టపడం. కానీ దావీదు ఏమంటాడనంటే, దేని బిడ్డలారా, అన్నీ నేను వదులుకున్నానయ్యా, అన్నీ నేను విడిచిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. కారణం ఎందుకనంటే, నువ్వు నాకు దొరికితే చాలు, స్తోత్రం. నువ్వుంటే నాకు చాలు, స్తోత్రం. నీ సహవాసం నాకు చాలు, స్తోత్రం. నా దేని బిడ్డలారా, ఏం ప్రతిష్ఠిత అండి దావీదుది. నువ్వుంటే నాకు చాలు ప్రభువా. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. నాకు కష్టం వచ్చిందని, నేను ఈ విధంగా నడుచుకుంటున్నానని నన్ను చూసి నా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతో దూరంగా ఉన్నారయ్యా. నేను బాధపడుతున్నానని నా దగ్గరకు కూడా రాలేదు. నేను ఎలాగున్నానో చూడ్డానికి కూడా రాలేదు. నా ఆరోగ్యం నాకు విడిచిపోయింది. ఎవరైనా వేడి నీళ్ళు తాగడానికి ఇస్తారేమో అని చూశాను, కానీ ఇవ్వలేదు. అదేం బిడ్డలారా, బంధువులు ఈ రోజు ఉండి రేపు పోయిన వాళ్ళు ఇది కాదు అది కాదు అని చెప్తారు. ఆ మాటలు వినడానికి ఛాన్సే లేదు, వినకూడదు, అంతే. అర్థమైందా? కష్టంలో నేలే బంధువులు, స్నేహితులు ఎందుకండి? అర్థమైందా? కష్టంలో లేని వారు ఎందుకండి? అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది అనడానికి. ఈడు నావాడు, ఆడు నావాడు. దేని బిడ్డలారా మీకు మాట్లాడుతున్న మాట, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది నాకు ఆరోగ్యం లేనప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు. ఒక రూపాయి సహాయం ఎవరి నుంచి నాకు అందలేదు. నేను నీ మీద ఆధారపడుతున్నాను అంటాడు దావీదు. స్తోత్రం, హల్లెలూయా. నా దేని బిడ్డలారా చూడండి, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడదని అనుకుంటున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నిన్ను బెట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పడిపోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూను విడవదు. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపం గురించి విచారించుచున్నాను. స్తోత్రం. ఇక్కడ కొంచెం వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను దేని బిడ్డలారా. నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారించుచున్నాను అంటాడు. విచారించాలా? నేను పాపాన్ని గురించి విచారించుచున్నాను అంటాడు దావీదు. ఎవరి ద్వారాగా నాలో పాపం ఎంటర్ అయింది? ఏమి చూడడం వల్ల పాపం ఎంటర్ అయింది? ఏమి చేయడం వల్ల పాపం ఎంటర్ అయింది? ఎక్కడికి వెళ్ళడం వల్ల పాపం ఎంటర్ అయింది? ఎవరి ద్వారా పాపం ఎంటర్ అయింది? ఎలా పాపం నేను చేశాను? ఎందుకు నేను పాపం చేశాను? నా మనసు అభిషేకంతో నింపబడిన వ్యక్తిని కదా. నా పాపం అభిషేకముతో ఉన్న నన్ను పాపం నాలోనికి ఎలా వచ్చిందని విచారణ చేస్తున్నాడంట దేని బిడ్డలారా. విచారించాలా అంటే బైబిల్ సెలవిస్తుంది, విచారించాలి. వేరులో లాగేయాలండి ఆ పాపాన్ని, ఇంకా కనబడకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వేరులో లాగేయాలని అంటే విచారణ చేయాలి, అంతే. ఎక్కడ నువ్వు ప్రారంభించావో, ఎక్కడ మొదలయ్యిందో అక్కడికి నువ్వు వెళ్ళి ఆలోచన చేసి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏంటి ఇదంతా విచారణ చేయాలి, తప్పదు. విచారించాలండి దేని బిడ్డలారా. ఒక పప్పుచారు కాచినప్పుడు ఆ పప్పుచారు పేలయిందని అంటే ఆ పప్పుచారులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలింపు బాగాలేదా, లేదంటే అందులో సామాను వేయలేదా, లేదంటే పప్పుని ఉడకనివ్వలేదా, లేదంటే పప్పుకి ఎంత ఎసరెట్టాలో తెలియలేదా, లేకపోతే పప్పు మాడిపోయిందా, ఎందుకు ఫెయిల్ అయింది పప్పుచారు అనే విషయాన్ని మనం విచారిస్తాం కదండి. అలాగే పాపమును మనలోనికి, నేను పాపం ఎందుకు చేస్తున్నాను అసలు అన్న విషయాన్ని కూడా
దేని బిడ్డలారా విచారించాలండదా. ఆ పాపం చేయడం నీకు అవసరమా? నా స్నేహితుడా, నా స్నేహితురాలా, దేవుడు నీతో, అమ్మ నాన్న అక్క చెల్లి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పాపం చేయడానికి కారణం ఎవరు? ఎందుకు చేస్తున్నావు? అది అవసరమా పాపం చేయడం నీకు? కాదు కదా. నీ డబ్బులు ఖర్చు పెట్టి తిని తాగడం అవసరమా? దేవునికి విరోధంగా పోవడం అవసరమా? నీకు అవసరం లేనప్పుడు సీరియల్ సినిమాలు చూడడం అవసరమా? అవసరం లేదు కదా. దావీదు అంటాడు, విచారిస్తున్నాడండి, ఈ పాపం నాకు అవసరం లేదు కదా, దేవుడు నాకు అవసరం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు అవసరం. అవసరం లేని పాపం నేను చేస్తే ఎందుకు అవసరం లేనిది? అవసరం ఉండేది కదా నేను చేయాలి. ఏదైనా అవసరం ఉంటేనే కదా, అవసరం ఉంటేనే కదా. అవసరం లేనిది నేను చేసిన తప్పులు నాకు కనబడుతున్నాయి. అవసరం లేదు కదా. నా దేవుని బిడ్డలారా, వండర్ఫుల్గా దావీదు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అవసరం లేనివి నువ్వు చేయడం వల్ల అది చాలా తప్పుదారిలోనికి, ఆత్మీయతలోనికి దిగజారినట్లుగా చేస్తుందని దావీదు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు అవసరం లేనిది ఏది నువ్వు చెయ్యొద్దు. అవసరం లేని దగ్గరికి ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు దావీదు వారగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అవసరమా? చర్చికి రావడం అవసరమా? అయితే రా. అయితే ఎందుకు అవసరం చర్చికి రావడం? ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. శ్రేష్టమైన జీవితం నాకు ఇవ్వడానికి నేను వెళ్తున్నాను, ఇస్తాడు గనక దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నాను. అది అవసరమే, అవసరమే. అయితే రావచ్చు. మీకు అర్థమైందండి? పాటలు పాడడం అవసరమా? అవసరమే. ఎందుకని? మారు మనసు పొందినోడు నన్ను గణపరుస్తాడు. కీర్తనలు పాడుకుంటూ పోయాడంట మారు మనసు పొందినోడు. అయితే నేను పాటలు పాడలేదంటే నాకు మారు మనసు లేదా? నేను పాటలు పాడుతున్నానంటే నాకు మారు మనసు ఉందా? అవసరమా పాటలు పాడడం? అవసరమే. ప్రార్థన చేయడం అవసరమా? దేవుడితో మాట్లాడడం అవసరమా? అవసరం. తప్పనిసరిగా ప్రార్థన. దేవుడిని అవసరతలన్నీ దేవుడికి చెప్పుకోవడం అవసరమే కదండి. అవసరమే. వాక్యం చదవడం అవసరమా? దేవుడు నీతో మాట్లాడడం తప్పకుండా అవసరం. స్తోత్రం కలుగును గాక. ఏది అవసరం? ఏది అవసరం లేనిది? చుట్ట అవసరమా? కాదే. తాగుడు అవసరమా? కాదే. అది నీ పిల్లల మీదకి వచ్చేది ఆ శాపం. తప్పు కదా. అవసరం లేదు, పక్కన పెడే, విడిచిపెట్టే. సినిమాలు అవసరమా? కాదే. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం అవసరమా? కాదే. మరి ఏది అవసరం? ఎక్కడికి వెళ్ళడం అవసరం? నా దేని బిడ్డలారా, ఏది అవసరమో అదే చెయ్యి. ఏది అవసరం లేనిదో అది విడిచిపెట్టే. ఎవరితో మాట్లాడడం అవసరమో వాళ్ళతో మాట్లాడు. ఎవరితో మాట్లాడలేకూడదు వాళ్ళతో మాట్లాడడం మానే. నీ జీవితాన్ని కట్టుకోవాలని అంటే కొన్ని పాటించక తప్పదు. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దావీదు కీర్తన ద్వారాగా. ఏది అవసరం, ఏది అవసరం లేనివేవి. మన జీవితంలో కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అవసరం లేనివి లేవు. అవన్నీ ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది అని అంటే గోతులో పడిపోయి చచ్చిపోతాం. కొన్ని విడిచిపెట్టాలి దీని బిడ్డ. కొన్ని వదులుకోవాలి.
కొన్ని అసహించుకోవాలి. ఏది అవసరం అర్థమవుతుందండి. ఏవి అవసరం లేనివి విచారించుచున్నాడంట దేని బిడ్డలారా. ఏది నాకు అవసరమో, ఏది అవసరం లేనివో విచారించుచున్నాడంట దావీదు. ఈరోజు నువ్వు నేను విచారించాలి. ఆ విచారణలో నీ జీవితం నీకు కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ విచారణలో నీ జీవితం నీకు కనబడాలి. ఆ విచారణలో నా జీవితం నాకు కనబడాలి. ఆ విచారణలో మన జీవితాలు మనకు కనబడాలి. అలా విచారణ చేయాలి. లేకపోతే ఏముందండి, ఏమీ అర్థం లేనట్టుగా మనం జీవించకూడదు. మన జీవితంలో ఒక అర్థం ఉంది. దేవుడు తల్లి గర్భంలో రూపాన్ని ఏర్పరచుకొని, ఆ రూపాన్ని తల్లి గర్భంలో నుంచి వేరుపరిచి, తల్లిని మనల్ని వేరుపరిచి భూమి మీద ఇప్పటి వరకు నిన్ను ఉంచాడని అంటే నీకు ఒక అర్థం ఉంది. ఈ అర్థం ఏంటో నువ్వు విచారించి తెలుసుకో. దేవుడు దావీదు కీర్తన ద్వారాగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక వెలుగు ఉంది. అదేంటి? విచారించి తెలుసుకో. ఎలాగుంటే నా జీవితం ఎలాగుంటుంది, ఎలా లేకపోతే నా జీవితం మారిపోద్ది. నా జీవితానికి ఒక అర్థం ఉండాలి. నా జీవితానికి ఒక పేరు ఉండాలి. ఈ యొక్క జీవితానికి, రూపానికి ఒక పేరు, ఒక ప్రఖ్యాత, ఒక పొలుగుబడి, ఒక విధానం క్రీస్తులో ఉండాలి అన్నట్లుగా నువ్వు సాధించినట్లయితే దేవుడు నీ యందుంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ యందుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, దేవుడు నీ యందుంటాడు. దేని బిడ్డలారా, దేవుడు నీ యందుంటాడు. ఎవరి యందో కాదు, దేవుడు నీ యందే ఉంటాడు. ఎవరి పక్షముగో కాదు, నీ పక్షముగానే దేవుడు ఉంటాడు. చూడండి ఆ తర్వాత, నా శత్రువులు చురుకైన వారు, బలమైన వారు అయి ఉన్నారు. నిర్హాంతుకంగా నన్ను ద్వేషించేవారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకము. నా దేవా, నాకు దూరముగా ఉండకము. నా రక్షణకర్త అయిన నా ప్రభువా, నాకు సహాయముకు త్వరగా రమ్ము. ప్రైజ్ ది లార్డ్. దావీదు ప్రార్థన చేసి బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయడానికి త్వరగా రా, ఆలస్యం చేయొద్దు. ఏం చేయొద్దండి? ఆలస్యం చేయొద్దు, త్వరగా రా. నువ్వు త్వరగా వస్తే నేను త్వరగా మారిపోతాను. స్తోత్రం. దావీదు ఆశ ఏంటంటే త్వరగా మారిపోవాలని, త్వరగా ఆయన సహాయాన్ని పొందుకోవాలని. ఆయన సహాయం ఏ రకంగా చేస్తాడో? డబ్బు సహాయమా? ఏమండి, డబ్బా సహాయం కాదు. ఆయన సహాయం నిన్ను రక్షించాలని. స్తోత్రం కలుగును గాక. మారు మనసు లేని నీకు, రక్షణ లేని నీకు మారు మనసు, రక్షణ త్వరగా 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 ఇవ్వాలని. నేడే రక్షణ దినం. ఎస్, ఈరోజే మారు మనసు పొందాలి, ఈరోజే మార్పు చెందాలి. రేపటి దినం మంది కాదు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట దేని బిడ్డలారా. దేవుడు దావీదు ద్వారాగా నిన్ను నన్ను పట్టుకున్న మాట, నాకు త్వరగా సహాయము చెయ్యి, నా సహాయానికి త్వరగా రమ్ము, నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. అయ్యా, నీ రక్షణే నాకు సహాయం. నీకున్న మారుమనసే నాకు ఇవ్వవు, అదే నాకు సహాయం. నాకు ఏదో సహాయం ఇమ్మని నేను అడగటం లేదు. నా పాపాన్ని బట్టి ఎముకల్లో స్వస్థత లేకుండా బలం పోయింది నా శరీరంలో నుంచి. అయ్యా, నాకు బలం ఇమ్మని నేను అడగలేదు, ఆరోగ్యం ఇమ్మని కూడా నేను అడగలేదు. ముందు నాకు మారు మనసు, రక్షణ నాకు ఇవ్వు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. విచారణ చేశాడు దావీదు, తెలుసుకున్నాడు. అయితే విచారణ చేయడం వల్ల, తెలుసుకోవడం వల్ల విశేషమైన సంగతి బయటపడ్డది. ఏంటంటే ఆయన సహాయము నీకు అందితే నీలో బలహీనత పోతుంది. ఏంటి ఆ సహాయం? ఆయన రక్షణ, మారు మనసు. అదేం బిడ్డలారా, ఆయన చెయ్యి దావీదు మీద పడితేనంట అది బరువుగా భారంగా ఉందంట. ఆయన చెయ్యి ఉంటే బరువుగా భారంగా ఉంటుందా? ఉండదు కదా. చాలా తేలిగ్గా, ఆత్మీయంగా, సంతోషంగా ఉంటుంది. పాపం చేసినోడి మీద చెయ్యి వేస్తే ఎలాగుంటుందండి? వాడు చాలా ఫీల్ అవుతాడు. దేని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఏ సహాయాన్ని కోరుకుంటావు నువ్వు? నేను, అయ్యా ఇదిగో నాకు ఈ పాపం ఉండడం వల్ల నేను సాధించలేనివి సాధించలేకపోతున్నాను, సాధించాలని ఎంతో పోరాడుతున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఈ లోపం నాలో ఉండిపోయింది కనుక దయచేసి దాన్ని తీసేయి, ఆ విషయంలో నాకు మారు మనసు త్వరగా ఇవ్వు అని అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కదయ్యా, దావీదు కనిపెడుతూ ఉన్నాడు కదా ప్రభా, నా ఎముకల్లో స్వస్థత లేదు, నా శరీరంలో ఆరోగ్యం లేదు. కారణం ఏంటంటే పాపం వల్ల. పాపం వల్లే ప్రభా, పాపం వల్లే ప్రభా. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, చుట్టాలు, పట్టాలు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారట. బలహీనుణ్ణి, ఆరోగ్యం లేని వాడిని వదిలేసి యాలన చేస్తున్నారంట దావీదును చూసి. ఇదంతటికీ కారణం పాపం వల్లే ప్రభా. కనికరించిన వాడు కూడా కనికరం పడ్డ ప్రభా, జాలి చూపించేవాడు కూడా జాలి చూపించడు ప్రభా. దేవా, సహాయం చెయ్యాలని ఎవరికైనా అనిపించినా కూడా సహాయం చేయరంట ప్రభా. పాపం ఉండిపోవడం వల్ల. దయచేసి నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నన్ను దేవా ప్రత్యేకంగా ఈ మాటలు వినడానికి నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ప్రభా. ఈ మాటలు నన్ను ఎంతో ధైర్యపరిచాయి ప్రభా. ఈ మాటలు ఎంతో నన్ను, తప్పిపోయిన నన్ను ప్రభా సరైన మార్గంలో ఉంచే ప్రభా. నీకు స్తోత్రాలు. నీ కృప దాచుంచు, నీ కృప నా మీద ఉంచు, నన్ను నడిపించు ప్రభా. నా జీవితానికి ఒక అర్థం ఉంది ప్రభా. అది విచారిస్తేనే కానీ తెలీదు, అది కనిపెడితేనే కానీ తెలీదు ప్రభా. కేకలేసుకుంటూ ప్రార్థన చేసేటండి దావీదు. ప్రభా, నాకు చూపిన ఈ కృప కొరకే వందనాలు ప్రభా. బాడీలో ఆరోగ్యం లేని జీవితం జీవించాడు దావీదు ప్రభా. ఆరోగ్యం లేని జీవితం జీవించాడు దావీదు. శ్రమకాలంలో ఉన్నాడు దావీదు. విచారించగా నీ సహాయాన్ని అడగంగానే ప్రభా అది నేర్పండి ప్రభా. మాకు నీ సహాయము మేము అడగడానికి నేర్పండి ప్రభు, మాకు నేర్పండి. మనుషుల సహాయం మాకు వ్యర్థం ప్రభా. మీ సహాయం మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి. మీ నుంచి వచ్చే సహాయం మేము పొందుకోవాలి. ఎస్తేరు, యూదులకి నువ్వు సహాయం చేయకపోతే యూదులకి వేరొక దిక్కు నుంచి సహాయం అందుతుందని మొర్దెకై సవాల్ చేశాడు ప్రభా. మొర్దెకై లాంటి జీవితం మాకు ఇవ్వండి ప్రభా. మొర్దెకై లాంటి విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభా. మొర్దెకై నీ మీద ఎంత ఆధారపడ్డాడో ప్రభా. నా కూతురే కదా, నేను పంచిన కూతురే కదా అని ప్రభా. ప్రభా, మొర్దెకై
ఎస్తేరు మీద ఆధారపడినప్పటికీ ఎస్తేరు రాజు గృహంలోకి వెళ్ళిన తర్వాత మొర్దెకైని మర్చిపోయింది. మమ్మల్ని మర్చిపోయేవారు ఎంతో మంది ఉంటారు ప్రభా. మమ్మల్ని మర్చిపోయే కాలం ఒక రోజు వస్తుంది. ఆ రోజుల్లో కూడా నిన్ను విడవలేని జీవితం మాకు ఇవ్వండి రాజా. నీకు స్తోత్రమయ్యా. రకాధరబా షదరల రబా కదరల రిజందర కదరల రబా షదరల రబా షదరల. తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ నుంచి వచ్చే సహాయాన్ని కొరకు మేము ఎదురు చూసడానికి సహాయం చేయి. నీ నుంచి వచ్చే సహాయం కొరకు మేము ఎదురు చూడాలి ప్రభువా. నీ నుంచి వచ్చే సహాయం మేము చూడాలి, కనిపెట్టాలి ప్రభువా. దాని కొరకు అయ్యా విచారించాలి. దాని కొరకు నీ నుంచి సహాయం కొరకు మేము ఎదురు చూస్తే ఆ సహాయం రాగానే ఆ సహాయాన్ని ఎవరు కూడా తీసుకోలేరు, ఆపలేరు. రబా షదరబ కదరల రబా షదర రికందరల రబా షదర రబా షదరల. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ నుంచి వచ్చే సహాయం మాకు కావాలి ప్రభా. త్వరగా రేము దావీదు కుమారుడా, నీ సహాయం మాకు అందజేయి. నీ పేరు చెప్పుకుంటాం ప్రభు, మీకు సాక్షిగా ఉంటాం ప్రభు. నీ సహాయం మాకు అందజేయి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీతో మాతో 38వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య ప్రశస్తమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం దేని బిడ్డలారా.